నాగపంచమి ఏంటి నాగపంచమి అదే అదే అంటే ఇది చెప్పు మళ్ళీ క్లారిటీ చెప్పు రెండో టేకా మూడో టేక్ థర్డ్ టేక్ 3. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నాగుల పంచమి వ్లాగ్ అన్నమాట. సో మేమైతే అడిగిపోతున్నాం, అది వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. రాత్రికి ఏదైనా ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నాం, చూసాం ప్రాంక్ చేస్తామా అవుతుందా కాదని. కానీ అందరు చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఒకటి బాటిల్ వాటర్ అదే రంధ్రాలు కొట్టి బాటిల్ తోటి, అది శామ్ అద్విత వాళ్ళు స్పెషల్గా ఆ వ్లాగ్ అంటే అది చేద్దాం మమ్మీ అంటారు. సో వాళ్ళు వచ్చే వరకు అది రెడీ చేసి అన్ని వేసి పెడతాము. అది ఈరోజు వ్లాగ్ చేస్తాం, షార్ట్ కూడా. మళ్ళీ నాగపంచమి ఏంటి నాగపంచమి అదే అంటే ఇది చెప్పు మళ్ళీ క్లారిటీ కాదు. నాగపంచమి శుభాకాంక్షలు. అది కాదా వెంకటి ఒక్కసారి కడిను చెప్పు ఇప్పుడు. వెంకట్లో ఒక్కసారి చెప్పు ఇప్పుడు. నాగపంచమి శుభాకాంక్షలు అది కాదా? అది పంచి చెప్పు, క్లారిటీ చెప్పాను. అసలు ఏం పండుగ చెప్పు. నాగుల పంచమి శుభాకాంక్షలు. అమ్మా చెప్పిందిరా కదా ఇప్పటిదాకా వచ్చింది నాగుల పంచమి ఏమేమో పంచమిలో అంటుంది పాపం దేవుని. నాడు వెంకట్ అయితే బక్రక బలి చేసినాం మా వెంకట్ని, తోలుకోతున్నాం ఇప్పుడు. రిటర్న్ చేస్తాడు చెప్పిన ఆడు మెల్లగా. ఒక పల్లె పసుపు అయితే పెడుతుంది నాకు. సాంప్రదాయిని శుద్ధ పూసిని. సో స్టార్ట్ అయితే అవుతున్నాం, అన్ని సామాన్లు తీసుకొని పోతాం నాగుల పంచమి. ఇగో పల్లవి శైలుని అయితే తీసుకోతలే ఫ్రెండ్స్, తీసుకెళ్ళొద్దంట శైలుని. అంటే అమ్మ నాగదేవత టెంపుల్ కదా. అమ్మ నడు చలో. అయ్యో ఇట్రా పల్లవి, అది అవ్వడుతున్నాయి ఇదేది. చలో మేమైతే పోతున్నాం, ఆ ఫోటో తీస్తాం. వెంకట్ ఆల్రెడీ లేట్ అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో మేము ఇప్పుడైతే రెడీ అయినాం, పోతున్నాం. నేనైతే ఏం పట్టుకుంటలే, మళ్ళీ అక్క ఎందుకు గుడికి పోతుంది ఏం అంటే ఫోన్ పట్టుకున్నా కదా. అమ్మ వెంకట్ని అప్పటి నుంచి డ్రైవర్ అయినవి మలిపి పెట్టాలా కదా కార్ అనేసి అని ఎక్కిరిస్తుంది. అట్లా ఎట్లా పోవాలా కరెక్ట్ టైంకి వచ్చినావు. ఇంకా అంటే ఎప్పుడు పోలే, ఇప్పుడు తోలాడుకుంటాం వాళ్ళ మనం. నాకు కరెక్ట్ తెలియదు అడ్రస్. వెంకట్ అబద్ధం చెప్పి తీసుకొచ్చిన ఫ్రెండ్స్, నాకు తెలుసు రారా అనేసి. నేను అడ్రస్ చెప్తాను, నిజంగా చెప్పాలంటే నాకే తెలియదు అడ్రస్. తెలుసా నీకు? చలో డన్. వెంకట్కి అయితే తెలుసు అంట. పోతున్నాం. ఏమన్నా ఒక్కొక్కటి చూపిస్తావా? పల్లె చూపి పల్లె ఏం తీసుకుందా అంటే ఒక్కొక్కటి చూపించాలని అడుగుతుంది. పంచామృతం చేసిరా అప్పుడు మనం కట్టమైసమ్మ ఎవ్రీ థర్స్డే మనం సాయిబాబా టెంపుల్ పోతుండే, ఎవ్రీ ఫ్రైడే మంగళమ్మ టెంపుల్, ఎవ్రీ సాటర్డే బిర్లా మందిర్ తీసుకున్నా డాడీ. స్కూటర్ పైన నేను పల్లవి ఉండి పిల్లలు తీసుకోను అట్లా అంటే. డాడీ లాస్ట్ టైం వీడియో ఒకటి పెట్టినా కదా మీకు కంపెనీది. సో ఆ వీడియోలో ఉన్న డాడీది ఏదైతే స్కూటర్ ఉందో ఆ స్కూటర్ మీద మేము 6 మంది పోయినాము. అయితే నెక్స్ట్ వెంకట్ పల్లవి ట్రై చేస్తారంట ఆ స్కూటర్ మీద. వెంకట్ పల్లవి మా 4 కోతులు 6 మంది. సో డాడీని గుర్తు తెప్పిస్తారు. పడతారు. నేనైతే టైర్ మీద కూర్చుంటాను వెనకాల. అయితే డాడీ అట్లా రెడీ. అమ్మ పొద్దుగా లేచి ఒక్కతే, ఇంకా మేము ఇంతమంది ఉన్నాం కానీ అమ్మ ఒక్కతే లేచి మా 4 పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి రెడీ చేసి నాగుల పంచమి రోజు టైంగొండ దగ్గర కింద కట్టమైసమ్మ గుడి కాడ పాలు వెనక పోతుంది. ఇంకా గుర్తుకుంది మాకు. జడలు ఇంకో పెద్ద అక్కకి అయితే జుట్టు ఎంత పెద్ద ఉంటున్నా పెద్ద ఉంటుండే, ఆమెకు మస్తు టైం పడుతుంది జడలు. అక్కకి జడేసి ఒక రోజు మొదలే మైదాకు మమ్మీ ఇంకా ఆ మైదా చేస్తుండే కదా మమ్మీ. నువ్వు నేనే చేస్తుండే, చక్కెర మైదాకు చేసి నైట్ మైదాకు పెడుతుంటే పొద్దుగాల లేసి అన్నీ మళ్ళీ చిన్న జాగు ఉంటే ఇట్లా గన్నెర చెట్లు పెట్టుకుంటే లేకపోయి మన ఇంట్లో అట్లా ఉండాలి. అట్లా అంటేనే తీసుకోవాలి, అట్లనే చేయాలి. ఏం చేసినా న్యాచురల్ ఫుడ్ అట్లా అంటే ఊర్లో కొంటూ పోవాలి. ఊర్లో లేదు టెర్రస్ పైన చేసుకోవాలి. మా హైబ్రిడ్ మనం ఒక గుడి కాడ చేసుకోవాలి కదా. నాకు కొంచెం ఎల్లమ్మ ఉంది సంజు పార్క్. ఇంకా చూపి లెఫ్ట్ సైడ్
మేము రోజు వాకింగ్ వస్తుండే హాలిడేస్ లల్లా వాకింగ్ వచ్చి లోపల 15 రోజులు వచ్చి నెలలు వచ్చినట్టు ఏడాదిలో వచ్చినట్టు చెప్తారు వచ్చి అసలు మన ఇంట్లో వచ్చిండంటే వాకింగ్ చేసిరంటే డాడీని మించిన వాళ్ళు లేరు ఆయన మించిన వాళ్ళు లేరంటే అంత మంచి పర్ఫెక్ట్ వాకింగ్ అయినది కేర్ తీసుకోవాలని ఆపోజిట్ అన్నట దగ్గర ఆపోజిట్ గా ట్రైన్ సిటీ ఆపోజిట్ మరి టికెట్ చిన్నది అలా కూడా పెద్దది. అరే బాగుంది, మీరు ఒకసారి ట్రిప్ కొట్టరండి. అదే వాకింగ్ అది వేసి వాకింగ్ మస్తు ఉంది అది. సాయంత్రం అదే ఫుల్ క్రేజీ మస్తు మంది వస్తున్నారు. సాయంత్రం పోదాం అక్క. సాయంత్రం వెంకట వస్తా మాటిస్తుంది ఫ్రెండ్స్. సాంబా వస్తా వెంకట వస్తాడంట మమ్మల్ని సాయంత్రం ఇటు సైడ్ వస్తున్నాం ఫ్రెండ్. ఎంత చూసామని చూడు సంజయ్ పార్క్ ఇదంతా నెక్లెస్ వీడియోలు తీసుకొని రావచ్చు. ఎవరు చెప్పింది ఇక్కడ పుట్టుకొని సంజయ్ పార్క్ లో పుట్ట రాలే ఉందని అంటారు కానీ రాలే అక్కడనే కట్ట కింద మళ్ళా అలా శేఖరణ వేయాలి అక్కడ అందరు పోతురు కదా గద అయితే ఇక. అయ్యో నార్మల్ న్యాచురల్ ఉందా బయటికి ఉందా? నేను లోపల ఏదో రూమ్ లా అన్నట్టు విన్నా నేను. అచ్చా లోపల ఏదో రూమ్ లా విన్నా పర్లేదు లోపలికి ఉందా ఏందా వాళ్ళు పోతురు అందరు కదా చూసామా? ఇక్కడికైతే వచ్చినాం పుట్టుంది. నేను ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి, వీళ్ళు బి ఫస్ట్ టైం వచ్చింది. అందరికి వెలిచి అంత ఇష్టం అయిపోతే అట్లా కావద్దని వర్షానికి ఇదైపోతుంది, అట్లా కావద్దని చిన్నగా ఉంది గోడ గీడికి. ఎందుకంటే ఇట్లా వంగి ఇట్లా కోయడానికి వస్తుందని చిన్న గట్టు గింటారు. పిల్లలు కూడా ఎక్కి చేయండి పూజ. అందరూ అక్కడికైనా తెచ్చుకొని ఇవాళ కొన్ని పెళ్లి కాని వాళ్ళకు అలా సంబంధాలు రావాలని పిల్లలు కాని వాళ్ళు ఇంట్రెస్ట్ చేస్తారు ఇట్లా విగ్రహం పెట్టినట్టు ఆడనే పోస్తారు ఇక లోపల పోయినా ఎవరో తెలిసిన వాళ్ళు అప్పుడు పాత వాళ్ళు మేము పోస్తాము అది అని అంటే వాళ్ళకు దాడి ఇస్తామంటే మళ్ళీ మాకు కూడా గుడి ఉంది ఆడ పెద్దగా గుడి కదా ఆడ ఆంటీ చంద్రుని చూడొద్దాన్ని ఎందుకంటారు అప్పటి నిందలు అన్ని నిందల పాలు అవుతుందని అంటారు. అందుకే ఆ నింద తొలగిపోవాలంటే ఇది వేస్తే
ఈ పుట్ట మీద వేసిన పేలాలు ఎందుకు తింటారని డౌట్ వచ్చింది. ఫస్ట్ రోజు జ్యూస్ ఆయన ఆడుతుంటే నవ్వుతాడు కదా, ఆయన శాపం పెడతా. అవును, దాని కథ విని అది తెలుస్తుంది. అదే నిన్ను ఎవరైతే ఫస్ట్ రోజు చూస్తారో వాళ్ళకి నిందలు పడతాయి అంటారు, నిందల పాలు అవుతారు అంటారు. సో నేను ఇప్పుడు డౌట్ వచ్చింది నాకు, ఈ పుట్ట దానికి పరిష్కారం చెప్తారు. ఈ పుట్టమే పేలాలు లాస్ట్ రోజు తింటారా? మా పెట్టిన రోజు తింటారా ఇవి పుట్టమే పేలాలు? వినాయకుని పెట్టిన రోజు ఎందుకు తినాలి అనేసి అన్న. అయితే ఏదైతే అది ఉంది కదా అంటారు, ఎవరన్నా వినాయకుని కుదిరి దండం పెట్టుకొని ఇట్లా కనబడుతుంది. మనం ఇంట్లో పెట్టిన గుర్తుంటాయి కదా. అవును, ఈ పేలాలు తినేసేయాల, మొక్కుకొని తింటే అది కాదనమాట, ఇక శాపం రాదు. అచ్చా, తెలియకుండా ఫస్ట్ డే ఎవరైనా గణేశుని పెట్టిన రోజు వినాయకుని తలుచుకొని తినాలి, అమ్మవారిని వినాయకుని తలుచుకొని తినాలి. అన్నిటికీ పెద్దోళ్ళు ఒకప్పుడు అన్ని పెట్టిరు కాబట్టి ఇప్పుడు అన్ని కరెక్ట్. అప్పుడు కాలంలో ఏవి చెప్పినా కరెక్టే. ఇప్పుడు అవన్నీ ఎవరమ్మా పాటిస్తున్నారు? పాటిస్తలేరు కానీ పాటియాలి కదా, అవే కరెక్ట్. ఇప్పుడు అంతా ఈ జనరేషన్ అంతా డూప్లికేట్. ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఫోనే మాట్లాడుతుంది, పల్లె వచ్చినప్పటి నుంచి బీర్పే. ఒకటి రెండు లేమో, ఇగో ఈడుంది హోలు, ఆడుంది, పూలు కనపడుతున్నాయా, గులాబీ చామంతి, అది మెయిన్. ఇగో ఈడైతుంది హోలు, ఆడ వద్దంటే పూలు వేసిర్రు, గులాబీ పువ్వు ఇట్లా పడింది. వస్తున్నాయి మా హోలు, వాడు పెద్ద పెద్ద చామంతి దగ్గర ఆడనంట. ఆడ ఈడ ఎంత పెద్ద చిప్ప పెట్టి ఉంటారు, పెట్టినా ఉండే, రెండు ఉండే. ఇంకా రా ఇడికి చేయరా, ఇద్దరు కలిసి చేయండి. పూజ చేస్తుంది. అమ్మ తీసుకుంటాం, పువ్వు పెట్టి పైసలు ఆడతాడు, కొబ్బరికాయ నేను రాసి నూనె తీయాలి తీసుకో అది తీసుకోకుండా ఉండదు.
మంచిగా మొక్కి వాళ్ళు అక్కలంతా అందరికీ ఇద్దరం గుద్దుకుంటాం. కొంచెం అంత అది పల్లవి 5 ప్రదక్షిణాలు చేయాలా మరి? 5 ప్రదక్షిణాలు చేయాలి. దగ్గర పోతే ప్రశాంతత ఉండదు. చేసిన ప్రయోజనం ఉండదు. అక్కడ అమ్మవారు జై ఫ్రైడే దుర్గమ్మ దర్శనం. देवी गौरी नारायणी नमोस्तुते। ओम गौरी विमाय कल्याण एकपदी विपदी सहस्रपदी अष्टापदी नवपदी भवो श्री सहस्राक्षरा परमे ओम। వాళ్ళన్ని దర్శనాలు అవుతున్నాయి మాకు. ఓం నమః శివాయ. परमेश्वराय नमो नमः। भवं भवान् चैतन्यवान् मूर्ति अंतरंगपदनाग अंगसिंदानि हर हर महादेव हर नमः पार्वती नमः हर हर महादेव शंभो शंकर गौरीशा सांप्रदान विशेषाय विजय शंकर
అబ్బా కృష్ణుడు ఉంది. కృష్ణుడు కృష్ణయ్య చాలా ఏళ్ళ అనుకుంటా కదా అభిషేకం చేస్తారు అభిషేకాలు చేయాలి. అదే కండ చక్కెర గంధం నీళ్ళు పసుపు నీళ్ళు కలిపి వచ్చి పిల్లలు తిరగాలంటారు రాయి చెట్టుకి. ఇవి కూడా అదేనా రాయి చెట్టు? తులసి చెట్టు ఇవన్నీ రాగి ఇది రాగి ఇన్నిగా వచ్చింది ఒకటేసారి చిన్న చిన్న కొమ్మలు అంటే పెద్దగా అందరు ఉన్నారు. అసలు తెలియ కూడా తెలియదు. రాయి చెట్టు వేప చెట్టు రెండు కలిపి ఉన్నాయి చెట్లు. ఓం గం గణపతే నమః. పోమలో పటు అమ్మా. ఓం గం గణపతే చూడు కోడిలో రుస్తుంది. అమ్మో అమ్మ అమ్మ అంటే లేస్తున్నాయి అవి. చూసిన మమ్మీ వద్దు కట్టేసినాడు. అవ్వ అది ఇట్లాంటి ఉసిపోతుంది అది కదా శివమ్మ. అంబా మనీ అమ్మ ఇదైతే అంబో అయ్యగారా చూడు ఎందుకు అరుస్తుంది అట్లా. అంబా నువ్వు అనార్తి అరే అనే నీ వాయిస్కి ఇంటలేదు. ఓ జాగ్రత్త అంట. అది ఎంత గమ్మత్తుగా చూడుకోవడం. సద్గురు సాయినాథకి జై. అమ్మ రండి. ఓం సాయి జయ జయ సాయి. ఓం సాయి జయ జయ సాయి. ఓం రుద్రాం శంభూరాయ నమః. ఓం ధన్యవాదం. అమ్మా
గమ్మత్ అరుస్తున్నాయి కదా అవి. అవి పెద్ద పెద్ద కోడిలు ఎట్లా అరుస్తున్నాయి చూడు. ఇవన్నీ హైబ్రిడ్ ఆవులంట. అవి ఆర్తి పెండ తీసుకొస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు డేర్ చేస్తుంది. నేను ఇప్పుడు వీడియోలో ఆర్తిని ఆవు ఎలా తంతో కూడా వీడియో తీస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఆర్తి ముందడుగు వేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆవు అయితే వెనక తిరిగి కన్నుతో ఓరో కన్నుతో చూస్తుంది. ఆ ఆర్తిని ఏ కాలుతో తన్నాలని కాలు ప్రిపేర్ చేస్తుంది. కాలు ఒక్కటి కాదు, నేను ఒకళ్ళం రేము ఇద్దరం ముగ్గురం ఉన్నామని ఆవులు ముంగటికి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఆర్తి ముందడుగు వేయడానికి ట్రై చేస్తుంది. అమ్మా అమ్మా కొంచెం ప్రాపర్టీ అక్క నీ అమ్మ అమ్మ అంటున్నాను దానికి కోపం వచ్చి వస్తుంది అది. అరే చూడాలి కట్టేసి రావా మేకనా పైన పో అక్క జరిగింది పో. అరే పో అక్క జరిగింది. బాయ్ ఉంది బాయ్. ఆర్తి జరుగు. నాకు ఇన్ని రోజుల తర్వాత తిరుపతి తర్వాత నచ్చిన టెంపుల్ అంటే ఇదే అనమాట. అంటే నాకు ఇట్లా హ్యాపీగా పీస్ఫుల్గా గుడికి పోతే ఎట్లా ఉండాలంటే దేవుడిని మొక్కేలాగా, అంటే ప్రశాంతంగా నువ్వు మొక్కు, నీ తర్వాత నేను మొక్కుతా. ఎక్కడికైనా పోతే నేను ఫస్ట్ నువ్వు ఫస్ట్ అని నువ్వుకేసినా సరిపోతుంది. కానీ ఇక్కడ పందులు మంచిగా ఉండు, అన్ని గుళ్ళలో పూజలు చేపించిండు, ప్రశాంతంగా ఉంది. ఇట్లాంటి గుళ్ళలో నిజంగా దేవుడు ఉంటాడు. వాస్తవం. ఈ రాయి చెట్టు పూజ అయ్యేది పిల్లలు కానీ ఎందుకు ఎప్పుడు రాయి చెట్టు. నెక్స్ట్ అక్కకు ఈడ సీట్ ఇచ్చేసాం పంతులది. నావి ఆడమ్ని అక్క. కొంచెం బెండ్ అయ్యాను చేతులు అక్క. అయ్యా మర్చిపోయినా ఒక డైలాగ్ గుర్తొస్తలేదు ఫ్రెండ్స్. మేమేం అందరికి అన్ని కలిపి వస్తాం. శివాలయము బుగ్గ అని చెప్పి ఒక శివాలయం ఉంటుంది. దాంట్లోకి 1 o'clock మధ్యాహ్నం 1 o'clock పాము వచ్చి పోతుంది తెలుసా? ఈ పాము దగ్గర నిజమా? నిజంగా అక్క కాబట్టి నువ్వులో ఒకటి పాము కనిపిస్తుంది. లాస్ట్ టైం నేను చెప్పిన కదా పచ్చి కుండల బోనం వండి ఎక్కిచ్చే రోజులు బి రావాలా అనేసి. ఇగో ఆడ అన్న వాళ్ళు పచ్చి కుండలు అంటే మామూలుగా కుండ తీసుకొచ్చి మంట పెట్టి బోనం చేసి పరిమాణం చేసి అమ్మవారికి ఎక్కిస్తారంట. చూడండి ఇది నిజమైన బోనం అంటే ఇది. చలో బ్యాక్ టు హోమ్. ఇంటికైతే పోతున్నాం. మస్తు అనిపించింది మాకు ఇవాళ, స్పెషల్గా కోడిలతోటి దేవుళ్ళతోటి. శైలి వచ్చినట్టు మస్తు హ్యాపీగా ఉంటుండే. నేను అన్నయ్య ఆడికి కూర్చుంటుంది కార్లో అయినా సరే అని మమ్మీ అయితే వద్దన్నది. ఏం చెప్పాలి చెల్లమ్మా? మేము తిన్నామని చెప్పి నేను ఇడ్లీ తిన్నాను. ఇప్పుడు పోయి గట్టిగా అన్నం ఒక పొద్దుతోటి మంచిగా దర్శనం చేసుకున్నాడు ఫ్రెండ్స్. సో అందుకనే రేపు వెంకట్ కార్ కొంటుండు, మాకు అందరికి పార్టీ వెంకట్ కార్ కొంటు. తీసుకోలే అనుకున్నాం. ఇప్పుడు వీడియో చూస్తారు కదా, మీరే అర్థం చేసుకోరు. ఇక శైలుని అయితే ఇంటికాడికి రాగానే ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్.
పో మొక్కు పో. ఏంగా ఏంటిది మమ్మీ? ఊపేసిన. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామో చెప్పండి. నేను ఆడాను, వెళ్ళిపోతా. చార్లీ చార్లీ ఆడుతా అంట. రాత్రిపూట నిద్ర పోవు చార్లీ చార్లీ ఆడి. చార్లీ చార్లీ అంటే ఏంటి శామ్? ఇక్కడ రాను. ఒక పెన్సిల్ పెట్టాలా, ఇంకో పెన్సిల్ పెట్టాలా, ఎస్ నో అని పెట్టాలా. 2 పెన్సిల్ ఒక మీద ఇట్లా పెట్టాలి, ఒకటి ఇట్లా పెట్టాలి. ఇంకో ఇట్లా ఒక మధ్యలో ఒక క్యాండిల్స్ పెట్టాలి. ఇట్లా నలుగురు మారాలా. చాలు ఇయర్ అంటే లేదా అది ఉంటే ఇగో ఇది ఆడిపోతుంది. ఏం ఆపేస్తుంది? దీపం ఆపేస్తా. అడుగు మళ్ళీ ఒకసారి. నువ్వు అడుగు మమ్మీ. ఇక్కడ పెట్టి చూద్దాం. చార్లీ చార్లీ వద్దు ఒకసారి చూద్దాం మనం రియల్ కావాలి. రండి. నువ్వు భయపడి ఉరుకుతున్నావు. శ్రీ చార్లీ చార్లీ ఆర్ యు దేర్ అంట. అయ్యో వస్తలేదు. చార్లీ ఏడికే చీట్ కపుర్కు మసాలా అవుతుంది మీ మమ్మీకి. అగ్గిపెట్టదు మసాలా అవుతుంది అంట ఫ్రెండ్స్. చలో శామ్ నడు. చార్లీ చార్లీ ఆర్ యు దేర్ అడుగుదాం. చార్లీ చార్లీ ఆర్ యు దేర్. ఉందంట. స్టార్ట్ చేసింది అమ్మ ప్రయోగం. చలో ఇప్పుడు ఏదో వీడియో చేద్దామని చెప్పి చూస్తున్నాము. ఆ వీడియో కోసం అయితే 2 వాటర్ బాటిల్ అయితే కొనుక్కొచ్చుకున్నాము. మా మమ్మీ వాళ్ళు ఇచ్చేసి వాటర్ బాటిల్ది చక్రం. ఎవరి బాటిల్ వాళ్ళు చెక్ చేసుకున్నాము. అంటే ఏంది తెలుసా మీరు? సరేనా? బాటిల్ కి ఇట్లా హోల్స్ పెట్టి లైట్ దగ్గరనే బాగుంటది. శైలు పిన్ని ఎత్తుకొని పోయాలా? శైలు పిన్ని వాటర్ అచ్చా శైలు వేయాలా? వాటర్ ఎత్తుకోవాలి, శైలికి ఎత్తుకోవాలా? 2 చేయ. అవి దగ్గరికి చూడండి ఫ్రెండ్స్, టైం ఎంత అవుతుంది? ఇది నైట్ లోనే తెలుసు. పొద్దుంతా బాటిల్కి వేసుకొని రాత్రి పూట వేయాల. మొత్తం వేస్ట్ చేస్తుంది. ఎందుకు వస్తాయి? కొంచెం దొడ్డుగా, కొంచెం దొడ్డుగా ఇవ్వాలి. నాదే మంచిగా వస్తుంది. ఎవరు పుసుకుమాట అంత చూద్దాం. నువ్వా నేనా? సై ఇప్పుడు నువ్వు అంటే ఎత్తుకున్నావా లేదా శామ్? నా శైలు అంటే పట్టుకొని. అయ్యో అవా అర్జు ఏం చేస్తా? డైరెక్ట్ కిందకి రాత్రి శామ్ పట్టుకుని తడిగినట్టు. బాటిల్స్కి రంధ్రాలు కొట్టుడేమో కానీ మా కొట్లాటనే ఎక్కువ ఉంది ఆడ మొత్తం. నాకు వీళ్ళు సురుకు పెడుతురు, వీళ్ళకి నేను సురుకు పెడుతున్నా. మూల తీసుకొచ్చింది శ్రీతత్త. మూలతోటి హోల్సేద్దాం అత్తమ్మ. మూలతోటి హోల్సేస్ వస్తా అసలు అది
అక్క మళ్ళీ ఒకసారి అక్క పైన పోయాక అయ్యో అక్క వచ్చింది కొట్టుకరా శైలజుడు ఎట్లా పడ్డది వీడియో కోసం చలో దగ్గరకు వచ్చి దూరం పోసివా ఇట్రా ముంగటికి లైట్ తిరుగురి చెయ్యి 1 2 3 రెండో టేకా మూడో టేక్ థర్డ్ టేక్ టేక్ 3 1 2 3 గో చలో ఇప్పుడు ఫోర్త్ టేక్ ఇగో ఇది అందరు ట్రెండింగ్ కదా అందుకనే చేస్తున్నాం మళ్ళీ శైలు ఇట్లా అట్లా అనకూరి కింద పడదు మేము జాగ్రత్త తీసుకుంటున్నాం శైలు మీద అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాం 1 2 3